కాంగ్రెస్ పార్టీతో పాటు ఇవాళ బీజేపీ కూడా, అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టింది. నా దగ్గర ఈ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పత్రం ఉంది. ఒక్కొక్క సంవత్సరం అంటే వాళ్ళు ఈ 10-11 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లలో 2014-15లో 16,63,000 కోట్ల బడ్జెట్, 2015-16లో 17,77,000 బడ్జెట్, 2025-26లో 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 16,63,000 కోట్లతో 2014-15లో ప్రారంభమైనటువంటి వారి ఈ దఫా ప్రస్థానం ఈరోజు 2025-26కి వచ్చే వరకు 50 లక్షల కోట్లకు పోయింది. మరి బీసీల పట్ల వీళ్ళ కేటాయింపులు చూస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 2-3 వేల కోట్లు. అంటే ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం. ఇన్ని దాదాపు 147 కోట్ల ఈ దేశంలో 73-74 కోట్ల మంది ప్రజలున్నటువంటి బీసీలకు మనిషికో 10 పైసలు ఇచ్చినట్టున్నది వీళ్ళ కథ. ఇక వీళ్ళు మేము బీసీల ఉద్ధారకులం అని చెప్పి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేము. అంటే వెరసి అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా బీసీల జీవితాల్లో మార్పు రాకూడదు, శాశ్వతంగా వాళ్ళు అదే స్థితిలో ఉండాలి. ఈ దేశ రాజ్యాధికారం అనుభవించే హక్కు మా హక్కుభుక్తం. ఈ దేశ సంపదను మేము నిస్సిగ్గుగా దోచుకున్న మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి దుర్మార్గంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతూ మరొక వైపు ఈ చాలా అద్భుతమైనటువంటి డైలాగు, ఆయన లాంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదట. నిజమే, ఎన్నడూ చూడలేదు. ఇంత హింసించినటువంటి పాలనని గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి రోజులు ఉన్నాయి, అన్యాయం అవమానం జరిగినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గం ఆ రోజులలో కూడా చూడలేదు. అందుకనే మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి. లేకపోతే ఇది అన్యాయం కాదు, ఇది అణచివేతగా మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని భరిస్తారు కానీ అవమానాన్ని, అణచివేతను సహించరు అనేటువంటి విషయం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం నిరూపించింది. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మీ అంతటా మీరుగా ఇచ్చినటువంటి హామీ. కొన్ని విషయాలు ప్రజల పక్షంగా ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేసేటివి ఉంటాయి. కానీ ఇది స్వయంగా మీరు ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి హామీలకు కూడా మీరు కాల నియంత్రణ, టైం బౌండ్ ప్రోగ్రామ్స్ మేము 6 నెలలనే చేస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు, ఇంకో 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ మొదటికి తీసుకొచ్చి ఆ సాకులు ఎవరి మీదనూ నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి